రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 20 చోట్ల 47 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 2016 తర్వాత ఈ ఏడాదిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్ర శనివారాలు రాష్ట్రంలో వడగాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయంలో వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, అదే కరీంనగర్ అదే జిల్లా కనగల్లో 43.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా మాడ్కులపల్లి, గద్వాల జిల్లా థరూర్, కొమరంభీం జిల్లా ఆసిఫాబాదుల్లో 43.3 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 43.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాల జిల్లా ద్యాగదొడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఆర్లీటి, కొమరంభీం జిల్లా వంకులం, నల్గొండ జిల్లా నిడమనూరు, కట్టంగూరులో కూడా 43.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లా టీకియాతండా, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.9 డిగ్రీల చొప్పున, గద్వాల జిల్లా తిమ్మనదొడ్డి, నల్గొండ జిల్లా డిండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 42.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 20 చోట్ల 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటిలో 14 ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ దాటింది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. 2016 తర్వాత ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. శుక్ర శనివారాల్లో రాష్ట్రంలో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయంలో వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 43.5 డిగ్రీలు, ఇదే జిల్లా కనగల్లో 43.4, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.3, నల్గొండ జిల్లా మాడ్గులపల్లి, గద్వాల జిల్లా థరూర్, కొమరంభీం జిల్లా ఆసిఫాబాదుల్లో 43.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 43.2 డిగ్రీల చొప్పున, నల్గొండ జిల్లా నాంపల్లి, గద్వాల జిల్లా ద్యాగదొడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఆర్లీటి, కొమరంభీం జిల్లా వంకులం, నల్గొండ జిల్లా నిడమనూరు, కట్టంగూరులో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నల్గొండ జిల్లా టీకియాతండా, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.9 డిగ్రీలు, అలాగే గద్వాల జిల్లా తిమ్మనదొడ్డి, నల్గొండ జిల్లా డిండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 42.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక మండలం బయ్యారంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.